న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం. పన్ను రేట్లు సంస్కరణలపై చర్చ. అలాంటి వారి వెనుక నేనెందుకుంటా? సీఎం రేవంత్ రెడ్డి. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగఫలమే ఆంధ్ర రాష్ట్రం. నారా లోకేష్. ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న పలు నదులు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. స్థానిక సుష్మా స్వరాజ్ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుండి ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ సంస్కరణలు తప్పనిసరి ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించడానికి 2 పన్ను రేట్లు అంటే 5% ఇంకా 18% కలిగినటువంటి నూతన విధానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 12% నుంచి 28% పన్ను స్లాబ్లలో ఉన్నటువంటి ఉత్పత్తులను తక్కువ రేట్లకు మార్చడం, కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై 40% ప్రత్యేక పన్ను విధించడం ఈ ప్రతిపాదనలో భాగంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తూళ్లూరు, పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటుగా ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు వారికి దారి చూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. వారి స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం. విగ్రహం ఏర్పాటు కేవలం కమిట్మెంట్ మాత్రమే కాదు, నాకు ఎమోషన్ అని ఈ సందర్భంగా చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్ర రాష్ట్రం మినిస్టర్ నారా లోకేష్. రామకృష్ణ గారికి, వాసుదేవరావు గారికి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అమర నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి.
మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి, ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు. అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన 5 సార్లు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయన ఏకంగా సాబరమతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ తాత గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు. గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. నాలాంటి చాలామంది, అంటే మా జనరేషన్లో చాలామంది వారు పొట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం, ఏదో ఎగ్జామ్స్లో మార్కులు రావాలని చదువుకుంటాం. కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది, ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనందరం చూడం. మనం చాలా నేర్చుకోవాలి. నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితమే పోగొట్టుకున్న వ్యక్తి. ఈరోజు 1 మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు, లేదంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు. పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్. ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడుగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది. మనందరం ఈరోజు ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో చాలా స్పష్టంగా పొట్టి శ్రీరాములు గారి దీక్ష కూర్చున్నప్పుడు చాలామంది రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో 30 రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది. చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానికుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి. ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని చేయాలి. బయటికి అడుగుపెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. అంతేకాదు, దేశంలో బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూసుకుంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు కలిసి తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ ఏమో సిబిఐ మోడీకి జేబు సంస్థ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో సిబిఐ మంచి సంస్థ అని వాళ్లకు విచారణను అప్పగిస్తున్నాడు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి, నచ్చట్లేదు వాళ్ళకి. వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి నేతలను ప్రజలు తిరస్కరించారని, అలాంటి వారి వెనుక తాను ఎందుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలపై సీఎం తాజాగా స్పందించారు. ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను. కుర్చీలో కూర్చున్నది మీ వాడు, మీ సోదరుడు. ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను. ఇది నా బాధ్యత, నా నైతిక ధర్మము. అది చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా మొదటి ముద్ద పాలమూరు బిడ్డలకు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎవరు ఏమనుకున్నా అన్ని పాలమూరు జిల్లాకే తీసుకెళ్తున్నాడని మా మంత్రివర్గంలో మిగతా మంత్రులు అనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మన జిల్లాకే తెచ్చుకుంటాం. భారత రాష్ట్ర సమితిలోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ ను ఉద్దేశించి
ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీల అంశంపై మాట్లాడుతుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. నేనేమైనా తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ కి అవసరం లేదా? బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే అవుతుందా? నేను రామన్నను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా అని కవిత అన్నారు. అటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి, ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, ఈడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను వీని గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పిన మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటది అంటే 1 day న్యూస్ అవుతుంది, టానిక్ లో ఈయన మీద కేసు పెట్టిరని, 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. క్వాష్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే, ఈయన దానికో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి, ఆ ఫారెస్ట్ లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్ లను కొట్టేయాలని ప్లాన్ అయినది. ఇక ఈయనకి 2-3 మనుషులు ఉంటారు సంతనకి. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లరాజేశ్వర రెడ్డి అన్ననే చెప్పిండు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని. ఇక్కడ నాకు పల్లరాజేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. ఏడికెళ్ళి వచ్చినాయి అవి? అవినీతి డబ్బులు కాదా? ఎట్లా వస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్ గా మా ముఖం పట్టుకుని అందరి ముంగట అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన. నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ ని పట్టుకున్నారు పేకాటల. ఏమైంది కేసు? ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది. వాళ్ళ తండ్రిని విడిచిపెట్టారు, ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటే అవి విడిచిపెట్టారు. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్. 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైన బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. ఎంత దారుణాన్ని కొడిగట్టిరంటే ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న పలు నదులు. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం, పన్ను రేట్లు సంస్కరణలపై చర్చ. అలాంటి వారి వెనుక నేనెందుకుంటా? సీఎం రేవంత్ రెడ్డి. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్రం, నారా లోకేష్. ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న పలు నదులు. ఇవి బులెటిన్ విశేషాలు.